హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాహుల్. సో ఈరోజు మనం టాటా ఏఐఏలో ద బెస్ట్ టర్మ్ ప్లాన్ అనేది చూద్దాం. టర్మ్ అనగానే అందరూ మనకి ఏదన్నా జరిగితేనే అన్ఫార్చునేట్గా మనీ వస్తాయి, లేదా యాక్సిడెంటల్ డెత్ అయితే డబ్బులు వస్తాయి, ఇవే అనుకుంటారు. కానీ టర్మ్ అంటే మనకి యాక్చువల్గా టర్మ్ ప్లస్ యూలిప్ కూడా ఉంటుంది దీంట్లో. యూలిప్ అంటే ఏంటో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మన ఇన్కమ్ బట్టి మనం టర్మ్ ప్లాన్ అనేది ఇస్తారు కంపెనీ వాళ్ళు మనకి. ఫర్ సపోజ్ నేనే తీసుకున్నాను రాహుల్, నా పేరే. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఎనీ అదర్ నేమ్, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఏదైనా జరిగితే అంటే బ్యాడ్గా ఫీల్ అవుతారు. సో నా మీద నేను చెప్పుకోవడం బెటర్ కదా అందరినీ అనడం కంటే. సో నా ఏజ్ 28, లైఫ్ ప్రో ప్లస్ తీసుకున్నాను. సో దీంట్లో 50 lakh కవరేజ్ తీసుకుంటున్నాను. సో నా ప్యాకేజ్ 3 lakhs అనుకుందాం సపోజ్కి. సో నాకు 50 lakh కవరేజ్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఎక్కడ ఇన్సూరెన్స్ పే చేసినా 12 and 40 అనేది పెట్టుకోండి. 12 years పే చేయండి. పాలసీ టర్మ్ అంటే కవరేజ్ అనమాట, మన మీద ఉన్న కవరేజ్ 40 years వరకు, అంటే నాకు 68 years వరకు కవరేజ్ ఉన్నట్టు. బేస్ 2 పెట్టుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది. ఏ టాటా ఏ ఏజెంట్ మీకు డిస్కౌంట్ ఇవ్వకపోయినా అది చెప్పండి, బేస్ 2 పెట్టమని. ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద మాత్రమే డిస్కౌంట్ వస్తుంది, అది కూడా చెప్తున్నాను. సో ఫస్ట్ మనకి నేను పెట్టుకున్న పీపీటీ వచ్చి 12 years, నాకు 40 years వరకు కవరేజ్ ఉంటుంది. సో నాకు 68 years వస్తాయి అప్పటి వరకు. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే 50 lakhs వస్తాయి. ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయితే 50 + 45 బోత్ కలిపి వస్తుంది. సో 95 lakhs. విపిఏ అంటే టోటల్ పర్మనెంట్ డిసబిలిటీ. అదేంటంటే ఒకవేళ నాకు ఏదైనా పర్మనెంట్ డిసబిలిటీ 2 organs పోతే ఆ 50 + 45 అలాగే 95 lakhs వస్తాయి. ఒకవేళ చనిపోతే 50 + 45 యాక్సిడెంట్లో చనిపోతే 50 + 45 95 lakhs వస్తాయి. ఒకవేళ నీ నార్మల్ డెత్ అయితే 50 lakhs వస్తాయి. సో దీనికి నేను కట్టే ప్రీమియం ఎంత? 36,000. ఫస్ట్ ఇయర్ విత్ జిఎస్టీ డిస్కౌంట్ పోను కట్టేది 35,000. సెకండ్ ఇయర్ విత్ జిఎస్టీ కట్టేది 36,408. అలా నేను ఎన్ని ఇయర్స్ కడతాను? 12 years కడతాను. అంటే నేను టోటల్ ఎంత కడుతున్నట్టు? 12 3 36. సో ఆల్మోస్ట్ 4 lakhs కడుతున్నట్టు. నేను 12 yearsకి 4 lakhs కడితే నాకు వచ్చే రిటర్న్స్ టాటా మనకి ఇక్కడ లాస్ట్ 5 yearsలో ఇచ్చింది 17.65 రిటర్న్స్ అనమాట. ఎందుకంటే ఇది మ్యూచువల్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు కదా ఈ ఫండ్ని. సో అప్పుడు ఎంత వస్తుందో చూడండి. 40 years తర్వాత నాకు వచ్చే రిటర్న్స్ 1,73 lakhs. అంటే 68 years వచ్చినప్పుడు నేను నా ఫండ్ విత్డ్రా చేయాలంటే నాకు 1,73 lakhs వస్తాయి. లేదు నాకు 30 years తర్వాత చాలే నాకు డబ్బులు తీసేసుకున్నా, నాకు అర్జెంట్ అనుకున్నాను, 45 lakhs 98,000 వస్తాయి. నేను కట్టింది ఎంత? 4 lakhs. 4 lakhsకి నాకు ఎంత వస్తున్నాయి? మీరు రిటర్న్స్ చూడండి. రిటర్న్స్ కంపేర్ చేసుకుంటే అన్నిట్లో టర్మ్ ప్లాన్స్లో అన్నిట్లో కానీ